Hello guys, welcome to Buddies Bartain. I am Nitish, a student in VIT. ఈ రోజు ఏంటంటే మన కాలేజ్లో బ్లాగ్ తీయబోతున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు నో ద మ్యాప్ ఆఫ్ VIT. సో కమ్ అలాంగ్ విత్ మీ, కాలేజ్ చూపిస్తారండి. అవర్ VIT ఈజ్ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. సో ర్యాగింగ్స్ అన్నీ చాలా అసలు ఉండవు. సో మీరు చూడొచ్చు ఇక్కడ జాయ్ఫుల్ క్యాంపస్. అండ్ దిస్ ఈజ్ అవర్ పార్కింగ్ లాట్. ఇక్కడ ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కార్స్ తెచ్చుకుంటే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. అండ్ అవేమో బైక్స్ అండ్ సైకిల్స్ కోసం. సో ఎస్పెషల్లీ బైక్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద క్యాంపస్. ఇది ఎందుకంటే ఓన్లీ ఫ్యాకల్టీ అండ్ సమ్ ఆఫ్ ది సిస్ గార్డ్స్ ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళకి కానీ అంటే 360 వాళ్ళు ఉంటారు, హౌస్ మెయింటెనెన్స్ వాళ్ళ కోసం అనమాట. అండ్ దీనికి ఆపోజిట్గానే అటు సైడ్ ఇంకొక పార్కింగ్ లాట్ ఉంటుంది. అది మ్యాక్సిమం ఫ్యాకల్టీస్, మేబీ ఇది స్టూడెంట్స్కి అండ్ అది ఫ్యాకల్టీస్ కోసం అనమాట. సో మీరు అదేమో AB1 అండ్ అది AB2 అండ్ ఇది వచ్చేసరికి సెంట్రల్ బ్లాక్. సో మనం 1 by 1 ఎక్స్ప్లోర్ చేద్దాం, కమాన్. అండ్ ఎప్పుడు ఇలాగే మెయింటెనెన్స్ వర్క్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సో క్యాంపస్ అంతా కొంచెం క్లీన్గానే ఉంటుంది. సో చూడండి, ఇక్కడ కటింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని పేరు రాక్ ప్లాజా. సో ఇది ఎందుకంటే మెయిన్ పర్పస్ వచ్చేసరికి ఓన్లీ ఫుడ్ ఉంటుంది. సో యూ కెన్ గెట్ యువర్ లంచ్, యూ కెన్ మీల్స్ అండ్ ఆల్సో ఈవెన్ ద టిఫిన్స్ అండ్ ఆల్సో రిఫ్రెష్మెంట్స్. లేకుంటే ఏమన్నా హాస్టలర్స్కి చిన్న చిన్న సోప్స్ అండ్ అలాగే టూత్ బ్రషెస్ అలాంటివి కావాలంటే సో యూ కెన్ పర్చేస్ హియర్. సో దిస్ ఈజ్ అబౌట్ రాక్ ప్లాజా. అండ్ దీనిపైన గెస్ట్ హౌసెస్ అండ్ డాన్సింగ్ రూమ్ ఉంటుంది. దట్స్ ఇట్ అబౌట్ రాక్ ప్లాజా. అండ్ మనం అటు సైడ్ వెళ్ళి ఫుడ్ స్ట్రీట్ అని ఉంటుంది. సో దాన్ని కవర్ చేద్దాం, లెట్స్ గో. ఇందాక చెప్పాను కదా ఫుడ్ స్ట్రీట్. సో దిస్ ఇస్ ఫుడ్ స్ట్రీట్. మన విజయవాడలో ఈత్ స్ట్రీట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన వాళ్ళు ఫుడ్ స్ట్రీట్ అని పెట్టారు ఇక్కడ. సో లోపల అన్నీ చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. లైక్ మోమోస్ ఉంటాయి, ఫ్రైడ్ చికెన్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఈవెన్ జ్యూసెస్ ఉంటాయి హెల్దీగా కావాలంటే. సో వీ కెన్ గో ఇన్ సైడ్ అండ్ విల్ ఎక్స్ప్లోర్. అండ్ దిస్ ఈజ్ అవర్ CB సెంట్రల్ బ్లాక్. దీన్ని మేము వచ్చినప్పుడు జస్ట్ 6 floors కట్టారు, బట్ ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు, జూనియర్స్ వస్తున్నారు కాబట్టి. అండ్ అవి గ్రీనరీతో అండ్ అక్కడ చూస్తే బెంచెస్ కూడా ఉంటాయి మీకు. అండ్ ఇంతే CB. దీనికి మొత్తం 3 entrances ఉంటాయి, ఒకటి ఫ్రంట్ అండ్ సైడ్ అండ్ బ్యాక్ ఉంటుంది. దిస్ ఈజ్ ఫ్రంట్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడేమో మనకి ఫౌంటైన్ ఉంటుంది. ఈవెంట్స్ అప్పుడు కానీ ఏమన్నా ఈవెంట్స్ కానీ లేకుంటే ఏమన్నా ప్రొఫెషనల్స్ కానీ ఎవరైనా పెద్ద వాళ్ళు వస్తే అప్పుడు అక్కడ లైటింగ్ వేసి నీట్గా వాటర్ పోసి చాలా నీట్గా ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ఫౌంటైన్. అండ్ అక్కడక్కడ నీట్నెస్ గురించి చెప్పనవసరం, డస్ట్బిన్స్ ఉంటాయి అక్కడ ఇక్కడ. దట్స్ ఇట్ అబౌట్ CB. అండ్ మీరు ఒకసారి క్లియర్ విజువల్స్తో చూడొచ్చు. దీనికి ఇంకా వర్కింగ్ జరుగుతూనే ఉంది. ఇందాకే కదా మనం ఎంట్రన్స్ చూసాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అకాడమిక్ బ్లాక్. మన VITలో కట్టిన ఫస్ట్ ఇదే అనమాట. అప్పుడు ఓపెనింగ్ అప్పట్లో చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ అలాగే వెంకయ్య నాయుడు గారు అండ్ అలాగే VIT ఛాన్సలర్ విశ్వనాథన్ గారు, సో అందరూ వచ్చి ఫస్ట్ కట్టిన VIT బ్లాక్ ఇదే అనమాట. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ బ్లాక్. ఇందులో ఏంటంటే లైబ్రరీస్ ఉంటాయి అండ్ ఆల్సో ద డీన్ అకాడమిక్స్ ఆఫీస్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈవెన్ సమ్ ఆఫ్ ది హాస్పిటల్ స్మాల్ క్లినిక్ లాగా ఉంటుంది ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద సెంట్రల్ బ్లాక్. అండ్ అటు చూస్తే అండ్ దిస్ ఈజ్ ది గ్రౌండ్. ఇక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు అండ్ ఆల్సో ఈవెన్ ఎనీ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. అండ్ అక్కడ షటిల్ కోర్ట్ ఉంటుంది అండ్ టెన్నిస్ కోర్ట్ కూడా అక్కడే ఉంటుంది. సో అక్కడ టెన్నిస్ కానీ షటిల్ కానీ హాస్టల్స్ కానీ డే స్కాలర్స్ కానీ ఎవరైనా ఆడుకోవచ్చు. అండ్ అవేమో ఇటు సైడ్ అంతా హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ అటువైపు ఉంటాయి. సో వీ కెనాట్ గో దేర్, అందుకని చూపించలేకపోతున్నాను. తర్వాత ఎప్పుడైనా వీల్ సీ. అండ్ ఆల్సో అక్కడ రెడ్ కలర్ ఉంది కదా, సో దట్ ఈస్ కాల్డ్ మ్యాగీ హాట్స్పాట్. ఓన్లీ మ్యాగీస్, మోమోస్ అన్నీ ఉంటాయి అక్కడ. అండ్ మనం AB2 కవర్ చేద్దాం, కమాన్. అండ్ దిస్ ఈజ్ అవర్ AB2. ఇది ఇంకొక అకాడమిక్ బ్లాక్ 2. అండ్ ఇక్కడ ఇదేమో పార్కింగ్ లాట్ అనమాట, ఇంకొకటి ఫ్యాకల్టీస్ కోసం. అండ్ అక్కడ అంబులెన్స్ కనపడుతుంది కదా దూరంగా.
సో అదేంటంటే ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీస్ అని కాదు, ఎవరికైనా సరే ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ వస్తే, సో మన ఇందాక AB1 కవర్ చేసాం కదా అక్కడ అన్నమాట, అక్కడ ఒక మినీ హాస్పిటల్ లాగా ఉంటుంది, క్లినిక్ లాగా. సో ఇన్ కేస్ ఏమన్నా ఎమర్జెన్సీ కానీ ఏమన్నా బాగా అర్జెంట్ అయిపోతే దగ్గరలో మణిపాల్ హాస్పిటల్ ఉంది విజయవాడలో. సో యూ కెన్ గో దేర్. సో ఇట్ విల్ ట్రావెలర్స్ అండ్ దెన్ అటు సైడ్ ఏమో అంతా బైక్స్ ఉంటాయి, ఓన్లీ PhD స్కాలర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం. అండ్ స్టూడెంట్స్ కూడా మధ్య మధ్యలో ఇట్లా క్లాసెస్ మధ్యలో బ్లాక్స్ చేంజ్ అవుతా ఇట్లా ఇప్పుడు మనుషులు తిరుగుతూనే ఉంటారు అంతా. సో దిస్ ఈస్ అబౌట్ AB2. సో వీ కెన్ గో ఇన్ సైడ్, ఒక సపరేట్ వీడియో చేద్దాం.